హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటి లొకేషన్ వచ్చేసి శంకరపల్లి ఏరియా అండి. ఇది మనకి వెస్ట్ సైడు, మనకి బానూరు దాటిన తర్వాత శంకరపల్లి వస్తుంది. సో ఈ బానూరు బీడిఎల్ దాటిన తర్వాత మనకి శంకరపల్లి వెళ్ళేటప్పుడు ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఏదైతే ఈ 100 ఫీట్ రోడ్ కనపడుతుందో, ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ముప్పావాళ్ళ ప్రాజెక్టు, మనకి ముప్పావాళ్ళది ఆల్మోస్ట్ ఒక 30 ఎకర్స్లో డెవలప్మెంట్ చేశారండి. సో 2016-17 లేఅవుట్ అండి ఈ ప్రాజెక్టు. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో మనకి ఇందుట్లో సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనేది మనకు ఒకటి రీసేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, అది వచ్చేసి వెంచర్ మొత్తం కూడా వెంచర్ అండి. సో మనకు పక్కనే మనకి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. సో మనకి ఈ వెంచర్లో మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అనేది ఒకటి సేల్కి వచ్చింది. సో ఫర్దర్ ప్లాట్స్ కూడా మనకి ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో బట్ ఏంటంటే ప్రస్తుతానికి ఒక ప్లాటే ఉంది కదా, ఒక ప్లాట్ నేను మీకు ఒక ప్లాట్ కోసం నేను ఈ ప్రాజెక్ట్ని వీడియో షూట్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఇది వచ్చేసి టోటల్గా 30 ఎకర్స్ వరకు ఉంటుంది. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. శంకరపల్లికి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారు. సో మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. సో మనకి ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో, ఈ రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్కి 2 ఎంట్రన్స్లు ఉంటాయండి. ఒకటి మనకి ఇటువైపు ఒక రోడ్ ఉంటుంది. మనకి నేను మీకు వాటర్ ట్యాంక్ ఏదైతే చూపించానో అటువైపు కూడా ఒక లేఅవుట్ ఉంటుందండి. సో 2 ఎంట్రీస్ ఉంటాయి మనకి. 2 ఎంట్రీస్ ఉంటాయి. దాంతోపాటు లేఅవుట్స్ కూడా అప్రూవల్స్ కూడా 2 అప్రూవల్స్ ఉన్నాయండి. సో మనకైతే ఇటువైపు ఏదైతే మనకి రైట్ సైడ్ ఎంట్రన్స్ ఉందో, సో ఈ ఎంట్రన్స్లో అయితే మనకి ప్లాట్ అనేది సేల్కి ఉందండి. సో మెయిన్ రోడ్డుకి ఎగ్జాక్ట్గా మనకి మెయిన్ రోడ్ నుంచి హార్డ్లీ మనకు ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. సో సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాటు 267 స్క్వేర్ యార్డ్స్ అండి ఈ ప్రాపర్టీ కూడా. సో నేను మీకు డైరెక్ట్గా ప్లాట్ లొకేషన్ చూపించట్లేదు. ఓవరాల్గా ప్రాజెక్ట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రాపర్గా ఎలా ఉంది అనేది అయితే నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టు. శంకరపల్లికి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి రెడీ టు సేల్కి ఉందండి, రీసేల్కి. సో మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఎవరన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ ప్లాట్ రీసేల్ చేయాలనుంటే కనుక దయచేసి మీకు డిస్ప్లే మీద కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో మాకు ఛానల్ తరపున మేము కూడా ఈ ఏరియాలో అయితే ప్రాపర్టీస్ని రీసేల్ చేయడం జరుగుతుందండి. సో ఎవరైతే క్లయింట్ ఉన్నారో మనకి తక్కువ ప్రైస్లో మంచి మనకి కార్నర్ ప్లాట్ కావాలి అనుకునే వాళ్ళకి, మనకి శంకరపల్లికి వెరీ నియర్ బై, శంకరపల్లికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి ఏ ప్రాజెక్టులో అయినా మనకు ప్లాట్ కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి. సో ఇక మనకి ఈ ప్రాజెక్టు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి మొత్తం కూడా చుట్టుపక్కల మొత్తం కూడా అన్ని విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. సో ఇదైతే కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో ఇందుట్లో వీళ్ళు ఇచ్చినటువంటి రోడ్స్ వచ్చేసి 50 ఫీట్ రోడ్స్, 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్ అండి. సో ప్రజెంట్ మనకు సేల్కున్నటువంటి ప్రాపర్టీ కూడా 40 and 30 ఫీట్ కార్నర్ ప్లాట్ అండి అది. సో మనకి ఇటువైపు చూసుకుంటే ఏదైతే మనకి ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి కొండకల్లు వస్తుంది, మోకిల్లా కొండకల్లు, మనకి టువర్డ్స్ కొల్లూరు కనెక్టివిటీ వెళ్ళేటువంటి అప్రోచ్ రోడ్డు కూడా ఈ వెంచర్కి ఆనుకునే ఉంటుందండి, విల్లా కమ్యూనిటీస్కి ఆనుకొని. సో మనకి తక్కువ ప్రైస్ అంటే ఈ పర్టికులర్ ఈ లొకేషన్లో అయితే ఆల్మోస్ట్ మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా రీజనబుల్ ప్రైసే ఉందండి ఇందుట్లో అయితే. సో క్లయింట్ అంటే మనకు ఓనర్ వచ్చేసి కోట్ చేస్తున్నటువంటి ప్రైస్ వచ్చేసి 30,000 కోట్ చేస్తున్నారండి, నెగోషియబుల్ ఉంటుంది. సో మీరు కార్నర్ ప్లాట్ కాబట్టి 30,000 నెగోషియబుల్ ఉందండి. రిమైనింగ్ ప్లాట్స్ అన్నీ కూడా డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి కొంచెం ప్రైసెస్ అయితే 28, 26, 27 అలా అయితే ఉంటాయండి. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మనకైతే సేల్కి వచ్చిందండి, హెచ్ఎండిఏలో ప్రాపర్గా. సో మనకి వెరీ నియర్ బై, మనకి ఏదైతే మనకి బానూరు బీడిఎల్ ఉందో, బానూరు బీడిఎల్కి వెరీ నియర్ బై ఉంటుంది, రెడీ టు కన్స్ట్రక్షన్. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలనుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో దాంతోపాటు మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఈ వెస్ట్ సైడ్
మెయిన్గా వెస్ట్ సైడ్ ఎవరైతే తక్కువ రేట్లో చూస్తున్నారో, తక్కువ రేట్లో చూసే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. సో దాంతోపాటు మనకి ఈ రెసిడెన్షియల్ జోన్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో మనకి దీంట్లో ఎటువంటి హై టెన్షన్స్ లేవు, ఎటువంటి మీకు నాలాసు లేవు, ఏమీ లేవండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి. చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.